సర్పం వచ్చి తిను అనగానే చూడండి, తిన్న వాటితో తృప్తి చాలక, ఈరోజు చాలామంది ఉన్న వాటితో తృప్తి చాలక, ఉన్న ఒక్క భార్యతో తృప్తి చాలక, ఉన్న ఒక్క భర్తతో తృప్తి చాలక, ప్రజలు చెప్పే మాటలకి ఈరోజు చాలామంది అక్రమ సంబంధానికి వెళ్ళిపోతున్నారా లేదా? వెళ్ళిపోతున్నారు. దేవుడు అలా చెప్పలేదుగా. నీకు కలిగినది నీకు కొద్దిగా ఉన్నా అది తుదకు మహా అభివృద్ధి కలుగుతుందని చెప్పాడు దేవుడు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడే దీన్ని వృద్ధి చేస్తాడని ఆ చిన్న దాంట్లో కనుక నమ్మకంగా మనం ఉంటే దేవుడు ఇచ్చిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవడన్నా ఆపగలరా? ఆపలేడు. ఈమె సర్పమ మాటిని దేవుడు ఆశించొద్దు, దేవుడు తినొద్దు, అటువైపు అసలు మీరు వెళ్ళొద్దు అన్న దానిని ఆశించి పతనము తెచ్చుకుంది. తెలుసా? వాడికి ఏమైంది? వాడు మామూలుగానే ఉన్నాడు. వాడి పనే దేవుడు ఇష్టపడింది చెడగొట్టడం. అర్థమైందా? ఇది దీనితో తృప్తిగా ఉండని దేవుడు అంటాడు. తృప్తిగా ఉండనివాడు